ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు పంచరామాలుగా పేరు పొందాయి. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని ఆ 5 క్షేత్రములే పంచరామాలని కథనం. మరి ఆ 5 పంచరామాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచరామాలు. శ్రీనాథుడు క్రీస్తు శకం 14 నుండి 15వ శతాబ్దం నుండి రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచరామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల నాదుల నేతృత్వంలో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి వారికి వరములిచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురి చేయడంతో వారు మహాదేవుని శరణు వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా బూడిదగావించారు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడిగా ప్రసిద్ధికెక్కింది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురుడు పూజ చేసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కు చెదరలేదు. దీనినే మహాదేవుడు 5 ముక్కలుగా ఛేదించి 5 వేరువేరు ప్రదేశములందు ప్రతిష్ఠించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చేసిన ఈ 5 ప్రదేశములే పంచరామాలుగా ప్రసిద్ధికెక్కినవి. ఇక స్కాంద పురాణం. స్కాంద పురాణంలోని తారకాసుర వధఘట్టం ఈ పంచరామాల పుట్టక గురించి మరొకలా తెలియజేస్తుంది. హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక అర్భకుడి అంటే బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా. సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడము, వారతనిని గెలవలేకపోవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలి పరమేశ్వరుడ రక్షితుడు అయిన తారకుడిని సామాన్య బాలకులెవరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరుడిని తమకొక అపూర్వ శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని ప్రార్థిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివబాలుడు కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు. తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం 5 ఖండాలుగా మారింది. దేవతలు ఆ 5 లింగ శకలాలను 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచరామ క్షేత్రాలు. అవి భీమేశ్వరుడు ద్రాక్షారము తూర్పుగోదావరి జిల్లా, భీమేశ్వరుడు సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా, రామలింగేశ్వరుడు పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా, సోమేశ్వరుడు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా, అమరేశ్వరుడు అమరావతి గుంటూరు జిల్లా. ముందుగా అమరామము గురించి తెలుసుకుందాం. అమరావతి క్షేత్రం గుంటూరు జిల్లా కేంద్రమైన గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నెలకొన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పాడని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక ద్రాక్షారామము. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం క్షేత్రం ఉంది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీస్తు శకం 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలపై గోడలపై 800కు పైగా శాసనాలు ఉన్నాయి. ఇచట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబ, క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణాలయం, శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రం ద్రాక్షారామము. దక్ష ప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేశాడని ప్రసిద్ధి. తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో తుల్య ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋషులను గోదావరులను వారించారు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్య భగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు.
నిరాశ చెందిన ఋషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్త గోదావరులను పుష్కరిణితో చేర్చానని, అది సప్త గోదావరిగా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు. 4 ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్య ప్రకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు రావివేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటిని శంకరనారాయణ స్వాములని పిలుస్తారు. భీమేశ్వరలింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం 2వ అంతస్తులో ఉంది. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికే చేస్తారు. ఇక సోమారామము పశ్చిమ గోదావరి భీమవరంలో ఈ క్షేత్రం ఉంది. ఇచట స్వామివారు సోమేశ్వరుడు అంటే కోటీశ్వరుడు, అమ్మవారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను, అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. ఇక కుమార భీమారామము తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచెలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే దక్షరామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండడమే కాక రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా, నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది. కుమరారామ శ్రీ భీమేశ్వర స్వామి వెంచేసి ఉన్న భీమవరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఒక భాగం. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్టు భీమేశ్వరాలయంలోని శిలా శాసనాలను బట్టి తెలుస్తోంది. ఇక క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు రామలింగేశ్వర స్వామి, అమ్మవారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్ర పాలకుడు జనార్దుడు. ఆలయ విశేషం 9 అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్ళడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడ శివలింగం 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడతాయి. తెలుసుకున్నాం కదా పంచరామాల గురించి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.